హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ రవ్వ లడ్లు. రవ్వ లడ్లు ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు నేను ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. దీనికి 3/4 కప్పు మిల్క్ తీసుకుంటున్నానండి. మిల్క్ మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. మరి పాలు మనకి ఎక్కువగా ఉండకూడదు, లిక్విడ్గా అనిపించకూడదు. జస్ట్ మనకి ఆ రవ్వతోటి పాలు కరెక్ట్గా మిక్స్ అయి ఉండాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నాకు కరెక్ట్గా 3/4 కప్పు మిల్క్ పట్టాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చూస్తే రవ్వ పాలని చక్కగా అబ్జార్బ్ చేసుకొని ఇలా థిక్గా ఒక ముద్దలాగా తయారైంది కదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అప్పుడే స్టవ్ ఆన్ చేసుకోవద్దు. దీనిపైన 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రవ్వ ముద్దని దీని మీద వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది కొంచెం క్వాంటిటీ తక్కువగా ఉంది కాబట్టి ఒకసారే వచ్చేసిందండి. మొత్తం కలిపి తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నట్లయితే దాన్ని 2-3 పార్టీషన్స్గా చేసుకొని 2-3 టైమ్స్ సేమ్ ఇదే ప్రాసెస్లో దీన్ని కాల్చుకోవాలి. ఇలా పల్చగా మ్యాక్సిమం ఎంతవరకు పల్చగా మనం స్ప్రెడ్ చేసుకోగలిగితే అంత పల్చగా దీన్ని స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని సిమ్లోనే పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. రవ్వ ఆల్రెడీ పాలల్లో కొంచెం సేపు నానబెట్టుకున్నాం కాబట్టి సాఫ్ట్గానే ఉంటుందండి. కొంచెం ఆ పచ్చిదనం పోయేంత వరకు పెనం మీద అటు ఇటు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సేపటికి చూడండి, పైన అంతా కూడా మనకి ఇలా డ్రైగా అయినట్లు వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనం వెనుకకి టర్న్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు కూడా మంచి కలర్ వచ్చేదాకా ఉంచుకోకర్లేదండి. జస్ట్ అటు ఇటు లైట్గా మనకి కుక్ అయితే సరిపోతుంది. బ్యాక్ సైడ్ కూడా కొంచెం కాలిన తర్వాత దీన్ని మళ్ళీ వెనుకకు తిప్పేసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు లైట్గా మనకి ఇలా కొంచెం కలర్ అలా మారుతూ ఉంది కదా. అలా మారుతూ ఉన్నప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి రెడీ చేసుకున్నాను కదండి. ఇంకా దీన్ని 2-3 భాగాలుగా చేసి పెట్టుకున్నట్లయితే వాటిని కూడా ఇలాగే రొట్టెల్లాగా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇది వేడిగా ఉంది కాబట్టి దీన్ని మనం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నానండి. దీన్ని మనం మిక్సీలో వేసుకున్న తర్వాత పౌడర్ లాగా చేసుకుంటాం. అందుకోసం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తే మనకి గ్రైండింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. వీటన్నిటిని కూడా అందులో వేసేసుకుంటున్నాను. ముందు దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుందాం. చూడండి, ఇలా అంతా మనకి రవ్వగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఎంతైతే తీసుకున్నానో, మనం రవ్వ ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీకి కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను. పంచదార అంటే 3/4 కప్ పంచదార, 3 యాలకులని పౌడర్ చేసి తీసుకున్నానండి. దీన్ని మిక్సీ వేసేస్తున్నాను. మరి ఎక్కువసేపు తిప్పి ముద్దలాగా వేసుకోవద్దు, అంటే పంచదార అంతా మనకి కరిగిపోతుంది కదా. జస్ట్ ఒకసారి అలా తిప్పేసి తీసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి సరిపడా నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కూడా మనకు ఎక్కువ పట్టదు. జస్ట్ ఇక్కడ నేను 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు, బాదం పప్పుని ఇలా సన్నగా స్లైసెస్ లాగా తీసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్న రవ్వ పంచదార మిశ్రమాన్ని, అలాగే ఒక 2 స్పూన్లు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరికి వెనుక ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి మిక్సీ వేసుకొని ఆ పొడిని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ రవ్వని ఇంకా పంచదార మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేయాలండి. లేకపోతే ఆ వేడికి పంచదార అంతా మనకి కరిగిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకోండి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి 2 నిమిషాలు చల్లారిన తర్వాత దీన్ని ఇలా కొంచెం కొంచెం తీసుకొని మనకి నచ్చిన సైజులో ఇలా ఉండల్లాగా కట్టేసుకోవటమే. ఈ రవ్వ లడ్లు మనకి చాలా చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ కన్నా కూడా ఇది చాలా ఈజీ. జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.